డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సో హాయ్, హలో, నమస్తే. చాలా మంది లేడీస్ అడిగే ప్రశ్న, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. చాలా మందికి ఇది బోర్ కొట్టొచ్చు కూడా, రిపీటెడ్ గా కూడా అనిపించవచ్చు. కానీ ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను, ఉమెన్ గా ఉండి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఏజెన్సీ వర్క్, తర్వాత ఇలాంటి చాలా అంటే చాలా మంది ఈ రోజు ఆడవాళ్ళు చాలా పెద్ద పెద్ద విషయాలు చేస్తున్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మేము చాలా చిన్నవాళ్ళము. అండ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ అడిగినప్పుడు యాజ్ ఎ ఉమెన్ గా నేను చాలా బ్రేక్ తీసుకున్నాను కెరియర్ లో. నేను బ్యాలెన్స్ చేయగలుగుతానా లేదా, నేను మళ్ళీ వర్క్ లైఫ్ కి రాగలుగుతానా లేదా, ఈ ప్రశ్నలు అనేవి తరచూ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీతో 100% బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఎందుకు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ అండి. ఏదైనా కానీ మైండ్, మన మైండ్లో కనుక ప్రయారిటీస్ మనం పెట్టుకోవడం క్లియర్గా పెట్టుకొని, మన టైం టేబుల్ కనుక మనం చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉంటే ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ పాసిబుల్. పిఎం కైనా 24 గంటలే, సీఎం కైనా 24 గంటలే, నాకైనా 24 గంటలే, మీకైనా 24 గంటలే. ఈ 24 గంటలని మీరు ఎలా అద్భుతంగా మేనేజ్ చేస్తారనే దాంట్లోనే మొత్తం మ్యాజిక్ అంతా ఉంది. సో చాలా పెద్ద అనుభవజ్ఞమైన నిపుణులు ఎలా చేస్తారు, 8+8+8 అంటారు. 8 అవర్స్ వర్క్, 8 అవర్స్ ఫ్యామిలీ, 8 అవర్స్ స్లీప్ అంటారు. సో 8 అవర్స్ వర్క్ అంటే 8 అవర్స్లో మరి ఇంత వర్క్ అవుతుందా అని ఒక క్వశ్చన్ వేస్తారు డెఫినెట్గా. ఒకవేళ మీరు కనుక చాలా ఆర్గనైజ్డ్గా వర్క్ని షెడ్యూల్ చేసుకొని ఆ 8 గంటల్ని చాలా అద్భుతంగా గంట గంట నిమిషం నిమిషం కూడా వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా కనుక మేనేజ్ చేయగలిగితే ఏదైనా కానీ 8 గంటల్లో సాధ్యపడుతుంది అనేది వాస్తవం. మరి స్టార్టింగ్లో చాలా మంది బిజినెస్ ఐఎమ్ నాట్ వెరీ బిజీ, ఐఎమ్ ఓవర్వెల్మింగ్ అంటే ఏం లేదండి, మీరు ప్రయారిటీ మీ మైండ్లో ఆ విషయాన్ని పెట్టుకున్నారు కాబట్టి అదే ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ఉమెన్కి ఏంటుంటది అంటే, ఎంత కాదన్నా కూడా మదర్గా ఉండి వైఫ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఒక అట్లీస్ట్ హస్బెండ్ని కనిపెట్టకపోయినా పిల్లల్ని అయితే కనిపెట్టుకోవాలి కదా. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాళ్ళతో స్పెండ్ చేస్తాం, 1 అవర్ అయినా వాళ్ళతో ఉండాలి. వాళ్ళ స్కూల్ విషయాలు చెప్పినా, ఎంత వాళ్ళని ట్యూషన్లకు పంపించినా. ఇప్పుడు నేనైతే నా పిల్లల్ని ట్యూషన్లకు పంపిస్తాను, బ్యాడ్మింటన్లకు పంపిస్తాను, ఇంకో దగ్గర పంపిస్తాను, అన్నీ చేస్తాను. ఏంటి, వాళ్ళు ఎంగేజ్ ఉంటే నేను పని చేసుకోవచ్చు అని నిస్వార్థంగా ఆ విషయం. అంటే స్వార్థపూరితమైన విషయమా నిస్వార్థపూరితమైన విషయమా అంటే, పిల్లలు ఎంగేజ్డ్గా ఉంటేనే వాళ్ళ డిఫరెంట్ యాక్టివిటీస్లో వాళ్ళు ఉంటేనే వాళ్ళు గ్రో అవుతారు. బట్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే నేను వాళ్ళతో కూర్చొని మాట్లాడకపోతే అసలు నాకు వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి అని తెలియదు. సో 100% అటెన్షన్ ఇవ్వాల్సిందే. సో సిమిలర్లీ మా హస్బెండ్ ఉంటారు, వాళ్ళకు కూడా ఏంటి, కలిసి మేము పని చేస్తున్నాం ప్రస్తుతానికైతే. ఒకప్పుడు తను వర్క్ వెళ్ళేవాళ్ళు, నేను వెళ్ళి తనతో స్పెండ్ చేయాలని అంటే తను వచ్చే నైట్ 10-11 వరకు నేను వెయిట్ చేసుకుంటూ కూర్చునేదాన్ని. వచ్చిన తర్వాత ఒక 1 అవర్ మాట్లాడితే హ్యాపీ ఫీల్ అయిపోయేదాన్ని. ఓకే ఓకే, తన వర్క్లో వచ్చాడు బాగానే, అట్లా ఫీలింగ్ అనేది 100% ఫ్యామిలీకి ఇవ్వాలని 100% మనకు ఉంటుంది. సో నేనేం చేశాను అని అంటే, నేను చాలా మంచి పని ఏం చేశానంటే, ఫస్ట్ వంట అనేది నేను చాలా పెద్దగా వెళ్తున్నప్పుడు నాకు వండడం దగ్గర ఒక అరగంట తినడానికి మనం 4 గంటలు పని చేయాలి. అంటే గ్రాసరీస్ తీసుకురావడానికి కానీ, లేకపోతే మనము ఈ వెజిటేబుల్స్ తీసుకురావడం కానీ, ఫ్రెష్ వెజిటేబుల్స్ డైలీ రావడం కానీ దగ్గర నుండి, ఎంత మనం ఆన్లైన్లో పర్చేస్ చేసినా మనం నించొని ఒక ఐటెం కాదు, ఒక 2 ఐటెంలు చేయకపోతే వీళ్ళు తినరు. ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ 3.5-4 అవర్స్ ప్రోగ్రామ్ యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేస్తే నేను 1 డేలో పోతుండింది. సో దీన్ని మనం ఆప్టిమైజ్గా ఎలా యూటిలైజ్ చేయొచ్చు అన్నప్పుడు ఐ చూజ్ ఆప్షన్స్ ఫర్ కుక్. ఒక కుక్ని హెల్ప్ తీసుకున్నాను నేను, అండ్ హౌస్ హెల్ప్ తీసుకున్నాను. ఎందుకంటే వీఆర్ మేకింగ్ మనీ అండ్ దే విల్ ఆల్సో, వాళ్ళకి అది లైవ్లీహుడ్, వాళ్ళ ఫ్యామిలీస్ బతుకుతాయి, మన హ్యాపీగా ఉంటారు వాళ్ళు కూడా, మనము హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు చాలా మందికి ఒక గిల్టీ ఉంటుంది, ప్రేమగా మనం వండి పెట్టాలి కదా, మన ఇంట్లో మన వాళ్ళకి మనం వండి పెట్టాలి కదా, మనం వండి పెట్టినప్పుడు వాళ్ళు తృప్తిగా తినరు. 100% వీకెండ్స్ ఆ పని చేయొచ్చు. మనం సాటర్డే సండేస్ ఎప్పుడైతే మనకు ఆఫ్ ఉంటుందో హ్యాపీగా వాళ్ళకి కావాల్సింది 3 పూటలు వండి పెట్టండి, ఎవడొద్దనండి. బయటికి వెళ్ళి కూడా తినకండి, హ్యాపీగా ఇంట్లో కూర్చొని వండి పెట్టండి, తప్పులేదు, హ్యాపీగా తింటారు. ఈ వీకెండ్ ఇది చేయండి అని చెప్తే కూడా మనం చేయొచ్చు. సో దట్స్ అన్ ఆప్షన్ దట్ యూ వాంట్ టు చూస్. సో లక్కీగా నా ప్లేస్లో ఏంటి అంటే, నన్ను అట్లా కూడా అడగరు, ఎందుకంటే మా మదర్ నాతోటే ఉంటారు. సో మా మదర్ మా ఫాదర్ తోటే నేను ఉంటాను, మా హస్బెండ్ మేమందరం ఒక దగ్గరే ఉంటాం. సో అక్కడ మా మదర్ వంట ముందు నేను వండినా కూడా అది కనిపించదు. సో ఆ లక్కీ థింగ్ ఉంది కాబట్టి నాకు ఆ ప్రాబ్లం రాలేదు. సో ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇట్స్ అ మైండ్ సెట్ ప్రాబ్లం అనమాట.
మైండ్ సెట్ థింగ్. ఒక కుక్‌ని పెట్టుకుంటే మాక్సిమం 5,000-10,000 మధ్యలో అయ్యేదానికి మనము ఊ అని చాలా అయ్యో! అది పెద్ద ఖర్చు అనుకుంటాం. కానీ అది చాలా టైం సేవ్ చేస్తదనే విషయాన్ని నేను నా స్కెడ్యూల్ ప్రకారం చూసుకున్నప్పుడు నాకు హెల్ప్ అయింది. అలాగే ఆఫీస్‌లో కూడా అంతే. ఇప్పుడు 8 అవర్స్‌లో వర్క్ అవ్వాలనంటే నేను రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తాను. నా క్లయింట్స్‌కి, నా ఎంప్లాయీస్‌కి నేను ఎంతవరకు అవైలబుల్ ఉంటాను, నేను ఏం పనులలో వాళ్ళని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అనేది నాకు మంచి స్కిల్డ్ లేబర్‌ని తీసుకుంటాను. వాళ్ళకి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అనేది క్లియర్ కమ్యూనికేషన్ ఇస్తాను. ఒక 3, 4 టైమ్స్ తర్వాత వాళ్ళది అబైడ్ అవ్వకపోతే నేను ఇమ్మీడియేట్ స్విచ్ అయిపోతాను. వేరే వేరే పర్సన్ ఎవరైతే ఆ వర్క్ చేస్తారో. అంతేగాని అదే పెట్టుకొని లాక్కుంటూ కూర్చొని అలా కాకుండా చాలా సింపుల్‌గా డీల్ చేస్తాను. పీపుల్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అవి. నెక్స్ట్ ఇంకా ఏంటి మెయిన్ వీక్‌లో అన్ని డేస్ మనము ఇలా ఉండాలి 8 అవర్స్‌లోనే వర్క్ చేయాలంటే కుదరదు. కొన్నిసార్లు మీరు అనుకున్నట్టే వేరే ఎవరైనా క్లయింట్స్ చాలా టైం తీసేసుకుంటారు. చాలా వెయిటింగ్ పెట్టేస్తారు. వస్తామంటారు, రారు. ఆన్‌లైన్‌లోకి రమ్మంటారు. మనం ఎక్కడో ఉంటాం. మనం గూడా ఒక్కొక్కసారి ఎళ్ళే దూరానికి ఒక్కొక్కసారి క్లయింట్ అక్కడ అవైలబుల్‌గా ఒక టైం చెప్తే మనం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ ఎళ్ళినా గూడా బై ఎనీ ఛాన్స్ ఎనీ రీజన్‌తో మనం ఇంట్లో బయలుదేరి ఎళ్ళినా గూడా క్లయింట్ అనేవాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. ఆర్ మనం అనేవాళ్ళు డిస్టర్బ్ అయిపోతాం. మన డే షెడ్యూల్ 8 అవర్స్ కాదు 10 అవర్స్ గూడా అయిపోతది. ఆ రోజు 15 అవర్స్ గూడా అవుతది. ఆ రోజు ఏంటి అంటే నెక్స్ట్ డే కొంచెం మీరు వర్క్ అంతా ఇంకా ఎక్కువ ఉందనంటే చేసుకొని గూడా కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవడం. సో, అన్ని డేస్ ఒకేలాగా ఉంటాయని మాత్రం 100% నేను చెప్పను. డేస్ మారుతాయి. మనం వేరే వేరే ప్లేసెస్‌కెళ్తా ఉంటాం కాబట్టి మారుతాయనేది యాక్సెప్ట్ చేయాలి. ఇయన్నీ యాక్సెప్టెన్స్ ప్రాబ్లమ్స్ అండి. ఇవన్నీ యాక్సెప్ట్ చేసినప్పుడు మనం బిజినెస్ అనేది 100% చేయగలుగుతాం. 100 అంటే 100% చేయగలుగుతాం. ఇందులో గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం దేనికి లేదు. ఒక మంచి మదర్‌నా కాదా? ఒక మంచి వైఫ్‌నా కాదా? అనే ఫీలింగ్సు, తర్వాత ఒక మంచి ఎంప్లాయీ ఆర్ బిజినెస్ వుమనా కాదా? ఇలాంటి జడ్జ్‌మెంట్ స్పేస్‌లోకెళ్ళకుండా అరే! మనకి కావాల్సిందేంటి? మనం చదువుకున్నాము, మనం ఎదగాలి అనుకుంటున్నాము, మనం ఇండిపెండెంట్‌గా ఉండాలి, ఫైనాన్షియల్‌గా హస్బెండ్‌కి సపోర్ట్ చేయాలి. ఒకానొక టైంలో పిల్లలు ఇండిపెండెంట్ అయిపోతారు. ఆ రోజు మనం బాధపడకుండా, ఈ రోజే మనం మొదలుపెడితే బావుంటుంది అనుకున్న వాళ్ళందరూ గూడా మైండ్ మాత్రం హ్యాపీగా పెట్టుకోవాలి. ఏ దానికి గిల్టీ‌గా ఫీల్ అవ్వకూడదు. ఏ దాన్ని జడ్జ్‌మెంట్ మోడ్‌లో తీసుకెళ్ళకూడదు. అరే! నేను మంచిదాన్నా కాదా? ప్రేమ అనేది చాలా అద్భుతమైన ఒక విషయం. భగవంతుడు ఎంత అద్భుతమైన విషయం అంటే, ప్రేమ అనేది మనకి మన కుటుంబ సభ్యుల నుంచి ఎందుకు దొరుకుతుంది అంటే, ఆ సోల్స్ మనకి పుట్టాయి అంటే, వాళ్ళకి మనకి రుణానుబంధం ఉంది. అతనినే మనం ఎందుకు పెళ్లి చేసుకున్నాము అనంటే, వాళ్ళకి మనకి రుణానుబంధం ఉంది. ఆ ప్రేమ, అనురాగం అనేది వీళ్ళలో మీరు ఒక రోజో, 2 రోజులో టైం ఇవ్వకపోతే పోతుంది అని ఉండదు. ఖచ్చితంగా ఆ ప్రేమ, అనురాగాలనేవి కుటుంబ వ్యవస్థలో అనేది 100% ఉంటుంది. అదే కుటుంబం కోసమే మీరు వేరే విధంగా కష్టపడుతున్నారు అని అనుకోవాలంతే. సో, యాస్ ఎ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ మీరు గ్రో అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేయండి. మిమ్మల్ని డిజిటల్‌గా ఫ్రీ చేసి డిజిటల్ మహిళలాగా తీర్చిదిద్దుతాను. నమస్కారం.